अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा लवंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जटा में जाए तब शुभाशिष माए, जाए तब जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय 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 हे। ఆర్డర్ స్టాండీస్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మనకి బ్రిటిష్ వాళ్ళు ఏదో బిజినెస్ కోసం మన దేశానికి వచ్చి టోటల్ మన దేశాన్ని పాలించే పరిస్థితికి వాళ్ళు తీసుకొని వస్తే, మన మహాత్మా గాంధీ అయినా కానివ్వండి, అలాగే నాయకులు అప్పుడులో అందరూ కష్టపడితే మనకి మళ్ళీ స్వాతంత్రం రావడం జరిగింది. వాళ్ళందరూ త్యాగమే ఇవాళ మనం స్వాతంత్రం మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆ స్వాతంత్రం లేకపోతే మనం ఏమీ చేయడానికి కుదరదు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి. ఇవాళ మన కళలైనా కానీ మనకి ఏమైనా ముందుకు పోవాలన్నా కూడా మనకి ఇప్పుడు వచ్చిన ఇండిపెండెన్స్ డే వల్లే, మనకు వచ్చిన దీని వల్లే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని అందరినీ కోరుకుంటూ, ఇంకా లైఫ్ లో మంచి ఆశయాలతో ముందుకు పోవాలి. అందరు కూడా ఫ్యూచర్ లో లీడర్లు అవ్వాలి. అలాగే బిజినెస్ లలో కూడా బాగా రానియాలి. అలాగే మీ ఇంట్రెస్ట్ ఏదున్నా కూడా, డాక్టర్ అయినా కానీ, ఇంజనీర్ అయినా కానీ, లేకుంటే వేరే ఏ అయినా కానీ, స్పోర్ట్స్ లో అయినా కానీ, ప్రతి ఒక్క దాంట్లో మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు పైకి రావాలి. ఇవన్నీ కూడా మన దేశానికి ఉపయోగపడేట్లు కూడా మనం పనులు చేయాలని కూడా మీ అందరికి కోరుకుంటూ, అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మా ఆఫీస్ దగ్గర ఇవాళ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చిన ఇప్పటికీ మనము చాలా వరకు మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇవాళ ఆ రోజు లీడర్లు చేసిన సాక్రిఫికేషన్తో మనం మన ఇండిపెండెన్స్ సాధించుకోవడం జరిగింది. అలాగే మనకి ఇంకొక ఇండిపెండెన్స్ మన 24లో మళ్ళీ ఇంకొక ఇండిపెండెన్స్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రం చూస్తే ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ సూపర్ 6లు ఇవాళతో అన్ని సూపర్ 6లు కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత కష్టం ఉన్నా కూడా ఫైనాన్షియల్లో సీఎం గారు అన్ని కూడా ఏమేమి హామీలు చెప్పారు ప్రతి ఒక్క హామీ కూడా ఇచ్చి ముందుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే మనకి ఈవెన్ ఏలూరు పార్లమెంట్ లో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ మీరు చూస్తే చాలా వరకు ఇవాళ ఏలూరు టౌన్ లోనే ఎమ్మెల్యే గారు సహకారంతో చాలా వరకు పనులు చేశారు. రోడ్లు అన్ని కూడా ఇవాళ చాలా బాగా అవుతున్నాయి. అలాగే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పార్లమెంట్ వైజ్ అంతా కూడా. ఇవాళ పార్లమెంట్ లో 12 ఆర్ఓబీస్ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఇవాళ అన్ని ఆర్ఓబీస్ 12 ఆర్ఓబీస్లు రావడం జరిగింది. ఇంకొక 4 ఆర్ఓబీలు అప్రూవల్కి పెట్టాము. అవి కూడా వస్తే ఏలూరు పార్లమెంట్ అంతా కూడా ఎక్కడ కానీ అసలు రైల్వే క్రాసింగ్ అనేదే ఉండదు. అసలు రైల్వే క్రాసింగ్ అనేది ఉండకూడదు అనేది తీసుకొని ఇవాళ ఆర్ఓబీస్ అన్ని కూడా శాంక్షన్ చేయించాం. అలాగే ఇవాళ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఎన్నో రోజుల కళ ఇవాళ అది కూడా సాధించుకోగలం. అది కూడా డిపిఆర్లు అన్ని కూడా వర్క్
ప్రిపరేషన్ జరుగుతుంది. మొన్న కూడా మినిస్టర్ గారిని కలిసినప్పుడు కొవ్వూరు భద్రాచలం రైల్వే కూడా డిపిఎల్ రెడీ అవుతున్నాం, వచ్చే రోజుల్లో ఫాస్ట్ గా కూడా పనులు చేస్తామని కూడా ఆయన కూడా తెలపడం జరిగింది. అలాగే ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్స్ కూడా వచ్చే రోజుల్లో ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. సీలింగ్ లిమిట్ కూడా తీసేసి వాళ్ళకి 78 కోట్లు వాళ్ళకి మళ్ళీ నిధులు వాళ్ళకి కూడా కొంచెం సహకారం వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా క్వాంటిటీ పెంచిన దానికి కూడా గవర్నమెంట్ కొనేట్లు కూడా ఇవాళ దాన్ని కూడా సీలింగ్ తిప్పియడం జరుగుతుంది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా రేటు గురించి సెంట్రల్ లో కూడా మాట్లాడడం జరిగింది. 100% వాళ్ళకి మళ్ళీ రేటు ముందుండే రేటు కొంచెం ఈ 10% వేరియేషన్ మళ్ళీ కొంచెం పెంచడానికి ఒప్పుకున్నారు. పెంచి మళ్ళీ పాత రేట్లు ఎలా ఉందో అలాగే ఇది చేయడానికి ఇది చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఒకటే ఒక కోరిక మీద పామ్ ఆయిల్ రైతులకి బేసిక్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి అడిగాము. ఆయన కూడా పాజిటివ్ గా చెప్పారు. ఇంకా కొంచెం అవన్నీ కూడా కింద లెవెల్లో నుంచి కూడా వర్కౌట్ చేస్తాము, ఇంకా దాని మీద కూడా పని చేస్తున్నామని కూడా మీ అందరికి తెలుస్తున్నాం. అలాగే ఎలాంటి పని ఉన్నా కూడా ఢిల్లీలో మన ఏలూరు పార్లమెంట్ కి ఏం కావాలన్నా కూడా సాధించుకొని వస్తున్నాం. ఎలాంటి పని ఉన్నా కూడా ఇవాళ చిన్న పని కూడా ఏదైనా ఉన్నా కూడా పార్లమెంట్ లో ఎక్కడ కానీ ఒక గంట కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా పార్లమెంట్ లో మాట్లాడి తెచ్చుకుంటున్నాం. ఈసారి పార్లమెంట్ సెషన్స్ చాలా వరకు వాయిదాలు జరిగాయి. అందుకని పార్లమెంట్ సెషన్ లో కొన్ని ఇంకా మన సమస్యలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యలు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. వచ్చే రోజుల్లో ఇంకా మన సమస్యల గురించి మాట్లాడతాం పార్లమెంట్ లో అని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.